భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్య. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు స్వామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు. అయ్యా స్వామి, నేను చెప్తే కూడా ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను ఏ ఓటర్కి డబ్బులు ఇవ్వలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి డబ్బులు. మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగ్ పాలల నీళ్లను నేను చెక్ చేయనీకి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు. అబద్ధం అయితే నాది. పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం కి వ్యతిరేకం కరెక్ట్, ముస్లిం కి వ్యతిరేకంగా. ముస్లిం కి వ్యతిరేకంగా కాదు. ఓకే ఉపేందర్, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం. అరే ఎంఐఎం అంటే ఎవరి పార్టీ? మన హిందువుల పార్టీ అదేమన్నా, లేదంటే క్రిస్టియన్ల పార్టీ? ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది అదన్నా చెప్పండి. మరి నేనేమన్నా మాట్లాడితే నువ్వేం చదువుకున్నావు అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎంఐఎం కి ముస్లింలు కావాలి. ఎంఐఎం ముస్లింల పేరు పెట్టుకున్న పార్టీ కానీ ఎంఐఎంఏ ముస్లిం కాదు, ముస్లిమే ఎంఐఎం కాదు. అర్థమైందా? మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు. ఏం చేస్తాం వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్యా దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మా మస్తు మంది ఉన్నారు. ఎంఐఎంలో మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడుపో వీడ. కాబట్టి మనోళ్ళే వైదు పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు? ఇంకా అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వగ్బోర్డు జమీన్లో హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ. మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగెన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ ఇనా నీకు. మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వు అయితే నువ్వు వచ్చింది క్వశ్చన్ ఏనికి, నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు. ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను, ముందు మీకు బాధ వేస్తుంది. నేను ఎంఐఎం అని అంటున్నా, ముస్లింలను అంటలేను. అది మీకు ఏ దినం అర్థమవుతుందో ఆ దినం అర్థమవుతుంది. ఆ దినం వరకు మీకు ఇంకా వయసు రాలేదు అనుకుంటా, మెచ్యూరిటీ రాలేదు అనుకుంటా. నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ చూసే ఉంటారు మేడం. మీరు నా ట్రోల్ మాధవలత గారు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, కానీ మే అకేషన్ వస్తే మసీదులకు పోతుంది, లేదంటే ముస్లిం వాళ్ళ ఇండ్లలోకి పోయి భోజనాలు చేస్తుంది. మళ్ళీ బయట సభలు, సమావేశాలు చల్ వాడేవాడు వీడేవాడు ముస్లిం ఎవడని మాట్లాడతారు. ఇదేం పద్ధతి అనేటట్టు ఒకటి పోర్ట్రేట్ అయింది. సో కదా ఆ ట్రోల్ చేసిన వాడిది అకౌంట్ ఉంటుంది కదా, ఒకరిద్దరు అంటే చెప్తాం మేడం. ఒకరిద్దరిదే చెప్పు. నువ్వు ఒకరిద్దరు అంటే చెప్తావు, 100 మంది అంటే నేను ఆ 100లలో ఒకరిద్దరు పేరు చెప్పు. నీకు చేతైతే ఒప్పిందా? నీకు దమ్ముందా చెప్పేది? నీకు చెప్పే ధైర్యం ఉందా? నెంబరే నా దగ్గర లేదు. అలాంటిది ఎవడో పెట్టి నా నంబర్ లేకుండా ఎడదాకా ఎట్లా వస్తున్నా ఇంటర్వ్యూకి? స్టాఫ్ అది చాలు కదా, అది చాలు కదా. నీకేమైనా భూతాలు దయ్యాలాగా పేరు లేకుండా ట్రోల్స్ అవుతున్నాయా? నువ్వు నాది ఇంత చదివి చెప్తున్నావు కదా, ఆ ట్రోల్ చేసినోడు పేరు చదువు చెప్పబ్బా. ఇంటర్వ్యూ ముందు కూడా వదిలేకపోతే ఈసారి తేలుస్తుంది దీని సంగతి. నేను సిగ్నేచర్లోనే తేలుస్తుంది. నువ్వు ఏడన ఆ ట్రోల్ చూసినావో, ఎవడు నా మీద ఇట్లా ట్రోల్ చేసినాడో వాడి పేరు చెప్పు, చెప్పబ్బా. ఏం చేస్తారు చెప్తే అంటే దానికి నీకు అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ నీకే ఇస్తా. చెప్పేరు చెప్పు. నేనేం చేస్తా? ఆడు పిచ్చోడాడు, ఆ డబ్బులు తీసుకొని ట్రోల్ చేసుకుంటాడు, ఫరక్ పడదు. వాడి పేరు చెప్పు. ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. లిస్ట్ నాకు అక్కడే నేనేం చేసుకుంటా, నువ్వు పూజ చేసుకో. నీకు అర్థం కావట్లేదే, నువ్వు దాన్ని పూజ చేసుకో పెట్టుకొని, నాకెందుకు? నువ్వు పేర్లు చూస్తే ఆ పేరు చేస్తున్నారు. ముస్లిం అనుకుంటున్నారా, హిందూ అనుకుంటున్నారా? ఆ పేరు చెప్పదే చెప్తున్నా. పోనీ అది హిందూనా ముస్లిమా చెప్పు. మేబీ ముస్లింసే ఉంటారు. నీకు మేబీలో కూర్చున్నావు అంటే నువ్వు కనీసం ట్రోల్ కూడా చదవలే. అర్థమైందా? చదివి హోంవర్క్ చేసుకొని రా నా దగ్గరకు వచ్చేటప్పుడు. నేను ట్రోల్స్ హోంవర్క్ కూడా చేస్తా. హోంవర్క్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి. నువ్వు కనుక హోంవర్క్ చేసి ఉంటే మేడం మీకు ఆన్ రికార్డ్ నేను ఎన్ని ప్రొఫైల్స్ నీకు అర్థమైతే లేదు. నువ్వు ఎన్ని ప్రొఫైల్ సంఖ్య చెప్పమంటలేను. ముస్లిమ్స్ మేబీ అన్నావు. నువ్వు మేబీ అనేవాడు హోంవర్క్ చేసేవాడు లెక్క రాదు. హోంవర్క్ చేసినవాడు మేబీ అనే వర్డ్ యూజ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ అనా, మేబీ అనే దాని మీద నేను మాట్లాడా. అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
మాధవీలత ముస్లింలను తిట్టింది. ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా, మసీదుకి వెళ్ళి వినబ్బా, నీకు దమ్ముంటే ఓపెన్ ఉపేందర్ నీకు ఇస్తున్న సవాల్, నేను సిగ్నేచర్ చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవడు చేసిండో వాండి వెయ్యి. నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. మాధవీలత ఎప్పుడు ముస్లిం తిట్టింది? ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి ఛాతీతో ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను. నీ హోంవర్క్ సూపర్ ఉందనంట. ఎంఐఎం మాత్రం తిడతారు. ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం? నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు? ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు. ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు అని కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునే అన్ని చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా? ఓపెన్ గా చూపించినా. ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి కథం. ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు. ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు చేస్తుంటే మీరు కూడా అట్లా రిగ్గింగ్లు చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా, మీకు కూడా అంటే ఆడు గడ్డి తింటే గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటున్నారు? అమ్మలా మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అప్ప, నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంటే చూడండి అని చెప్తున్నా. అంటే ఏది చేసినా గెలుపునే కదా, గెలుపునైతే ప్రజలు స్వీకరిస్తారు కదా. అదే ఏది చేసినా ఉద్యోగమే అనుకొని విధవలు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే అటువంటి దొంగ సర్టిఫికెట్లకి ప్రభుత్వం చేయూతనిచ్చినందుకు ధర్మబద్ధంగా ఉద్యోగం రావాల్సిన 500 కుటుంబాలు ఈరోజు ఏడుస్తున్నాయ్యా. న్యాయానికి అధర్మానికి అంతమంది జీవితాలు బలైతాయి. న్యాయంగా ధర్మంగా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మూసి పక్కన ఉన్న ఇళ్ళు కూలిపోవు, ఫాతిమా లాంటి కాలేజీలు తయారవ్వవు, ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు ఫాతిమా ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు కంచన్ బాగ్ చెరువుల మీద తయారవ్వవు. అర్థమవుతుందా నీకు? పంచలింగాల దేవాలయాల లాంటి దేవాలయ భూమి మీద కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని అమ్ముకోరు. న్యాయంగా ధర్మంగా రిగ్గింగులు బోగసింగులు జరగకుండా ఎందుకు గెలవాలి అంటే అది అలా న్యాయంగా గెలిచినోడు ఒక న్యాయమైన కారణం చేత రాజకీయంలోకి వస్తాడు. కాబట్టి బోగసింగులు బూత్ క్యాప్చర్లు చేసేవాడు ఒక అధర్మ కోరికతోటి వస్తాడు. కాబట్టి అటువంటి వాడు గెలుస్తున్నంత వరకు అధర్మం జరుగుతూనే ఉంటుంది. వాడు అధర్మంగా గెలుస్తున్నాడు అని చూపించే బాధ్యత అయినా నాకు ఒక సామాజిక పౌరురాలిలాగా నాకు ఉంది. కాబట్టి ఇంకెన్ని రోజులు ఈ అధర్మం ఇట్లనే కొనసాగుతుంది? ప్రజలు నిర్ణయించాలయ్యా, దానికి నేనెవరు? ప్రజలు నిర్ణయించాలి. ఒక్క పురాణ బస్సే కాదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ ఉంది కదా, ఇప్పుడు బోరబండ ఉంది కదా, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోమని బోరబండలో ఏం బిదరికం తక్కువ ఉందా? బోరబండలో పేరుకు జూబ్లీహిల్స్ అది, పేరుకు జూబ్లీహిల్స్ మొత్తం అంతా బస్తీలు ఉన్నాయి. పండ్ల బండి పెట్టుకుంటే కూడా వాళ్ళు అక్కడ మామూలు వసూలు చేస్తారు. చిన్న చిన్న వయసులు రోజు కూలీలు చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు. పాపం అక్కడ ఆ పిల్లలను కాలేజీలు పంపిస్తే ఈ రౌడీ గ్యాంగులంతా వాళ్ళకి తీసుకెళ్లి మందుల అలవాటు చేసి, డ్రగ్స్ అలవాటు చేసి గూండాల కింద రౌడీల కింద తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవస్థ లేదు, నిర్మూలించడానికి 100% ప్రయత్నం చేస్తారు. నువ్వు పోవడవో, నువ్వు చూడిపో, రాత్రి తిరిగిపో, రౌండ్ కొట్టిపో. వాడు బోరింగ్ చేసినాడంటే వాడికి మామూలు వసూలు ఇవ్వాలా? వాడు చెత్తేస్తున్నాడంటే కాంగ్రెస్ వాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఒకసారి వసూలు చేస్తాడు, ఎంఐఎం గాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు. బీజేపీ మాత్రం ఉండదు. బీజేపీకి వసూలు చేసే కెపాసిటీ ఉంటే గనక బీజేపీ ఇట్లా బీజేపీ అప్పుడు దౌర్జన్యంగా వీళ్ళలాగే గెలుస్తుంది. న్యాయంగా ధర్మంగా ప్రజలను ఆకట్టుకొని గెలవాలనుకుంటున్నాము. కాబట్టి నిదానంగా నిజాన్ని నిరూపించి ధర్మంగానే గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరే అభ్యర్థి ఎవరైనా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కాన్ఫిడెన్స్
ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అక్కడ ఉన్న బీదవాడు ఒక్కసారికైనా బోరబండ కానీ, యూసుఫ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న స్టడీ చేసిరు జూబ్లీహిల్స్ మీద. ఏం మేడం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా, కంటెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఏముంది, ఒక 1/2 కిలోమీటర్ పోతే అదే ప్లేస్ అది. కనీసం మరి ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉన్నా, 14 ఏళ్ల నుంచి ఉన్నా నువ్వు కనీసం ఆ మాత్రం ఆ ఏరియా గురించి తెలియకపోతే ఇంకేం తెలుసుకుంటాను? ఇక నా పక్కనున్న ఏరియానే నాకు తెలియకపోతే ఈ ఏడేడ నువ్వైతే గ్రామాల ఇన్ఫర్మేషన్ కూడా అడిగివా నన్ను ఇప్పటిదాకా. అమ్మా ఇక ఇది తెలుసుకోవడం ఎక్కువైపోయింది. మాధవీలత గారి కన్ను జూబ్లీహిల్స్ మీద పడ్డది. ఏదేమైనా ఈసారి గెలవాలని చెప్పి గట్టి సంకల్పంతో పనిచేస్తుంది. టికెట్ కూడా నాకే వస్తుందని అక్కడక్కడ చెప్పుకుంటుంది అని అంటున్నారు. నీకు అమలక్కల దోస్తులు చాలా ఉన్నట్టున్నారే. వాము, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నేను అమలక్కలమే అంటాం మేము. ఎందుకంటే ఇట్లా గోడ ఉంది అనుకో, ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఎవరితో మాట్లాడలే. మళ్ళీ నీకు ఎవరో చెప్తున్నారో ఏమో నాకు అర్థమైతే లేదు. ఆడ చెప్పుకునేంత అవసరమే లేదబ్బా. అవసరమే లేదు. చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే అవసరము అవకాశము రెండూ కనుక బీజేపీ పార్టీ పెద్దలు గనక నాకు ఇస్తే జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్లు కూడా అట్లా చెప్పారు. జేజమ్మ కాదు అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్ నువ్వు అన్న మాట కరెక్ట్. నాకేమి ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే అన్నా. ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తాంటే చంపని అన్నా. నేను చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్? అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్త లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు. వాడిని నేనన్నాను, ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము. నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. నేను యాకత్పురాలో కేవలం ఒక కార్యకర్త. ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన, నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీహిల్స్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్? నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు. ఒకటి మనుషులు ఇళ్ళు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకుని రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా? వాడందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను. వాడు బయటికి రావాలి, అంత బుద్ధి భగవంతుడు ఆ ఓటర్కి ఇవ్వాలి అని కోరుకున్నాను. ఎట్లా మేడం? ఒకవైపు ఏమో 10 ఏళ్లు పరిపాలించిన సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఉంది, ఒకవైపు ఏమో అన్ని హామీలు పూర్తి చేసినాం మేము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ వీళ్ళిద్దరిని తట్టుకొని ఏమి హామీలు పూర్తి చేశారు? ఏంది హైడ్రా ఏంది, ఇండ్లు ఏంది, రైతు బంద్ ఏంది, ఆడ పటా పటా ఏంది, రైతులందరూ మందులు మింగి చేస్తున్నారు. దాని తర్వాత దళిత బంద్ ఏమైపోయింది? ఏమి చేయలేదు. ఒక్కడి చేసిండ్రే వాళ్ళు ఇప్పటిదాకా. చెప్పనా ఏం చేసిండ్రో? చెప్పనా నాయన? ఆడవాళ్ళకు ఉచిత బస్సు టికెట్. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు కదా ఇక్కడ. ఏమన్నా పాప కండక్టర్ డ్రైవరు జీతం లేట్ అయినా జీతం తక్కువైనా వదిలిపోలేడు కదా. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదా? ఏం చేస్తుందమ్మా? దిక్కు దివాణా లేదు, ఒక ఉద్యోగం లేదో పాడలేదు. ఉత్తగా బస్సు ఎక్కేది, ఉత్తగా బస్సు దిగేది, ఆడు ఉత్తగా బస్సు ఎక్కేది, ఈడు ఉత్తగా బస్సు దిగేది. ఏదైనా చేయరాదా ఆమెకి? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పులిని చూసే నక్క వాత పెట్టుకుందని. పులి బీజేపీ ఎందుకు అంటే హర్ బెహనా ఎక్ లక్పతి బీజేపీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. లాడ్లీ బెహనా స్టార్ట్ చేసిండ్రు. ఎంతమంది లక్పతిలు అయ్యారు బీజేపీ ద్వారా తెలంగాణలో? తెలంగాణలో నీకు అదే, నువ్వు మొత్తం అర్థం చేసుకో పూర్తి. నీకు ఆవేశం, యంగ్స్టర్ కదా, మంచి ఆవేశం నీకు. మహారాష్ట్ర దీని డబుల్ ఇంజన్ సర్కార్ అవ్వాలి, అందుకే అంటారు డబుల్ ఇంజన్ సర్కార్. అంటే గుజరాత్ లెక్కన మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఢిల్లీ,
లెక్క ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లెక్క ఏంటంటే నీకు కొన్ని రాజ్యాంగ పరంగా స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అని 2 ఉంటాయి నాన్న. నువ్వు ఎన్ని సెంటర్ నుంచి పంపించినా కూడా స్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పే అవసరం లేదు. నేను ఇస్తున్నానని నా టైటిల్ పేరు మీద చెప్పుకోవచ్చు నేను, కానీ స్టేట్ ఇచ్చి సెంటర్ ఇచ్చే సెంటర్ ఇవ్వాల్సిందే. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హౌసింగ్ ఎక్కడ వస్తుంది నీకు? స్టేట్ లిస్ట్ లో వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ప్రధానమంత్రి గారు నుంచి డబ్బు తెచ్చుకొని మేము ఇక్కడ ఇండ్లు కట్టాలి అని ప్రధానమంత్రి డబ్బు ఇచ్చుడని చెప్పే అవసరం లేదు. వీళ్ళ పేరు పెట్టుకొని అమ్య తినేచ్చుతాను శుభ్రంగా. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా అదే బాపతి, అంతే బాపతి. ఈయన ఏడొచ్చి 18 నెలల ఇండ్లు కట్టిండు. అమ్మ తినకుండా ఉంటే చాలు. ఓరి దేవుడు, ఈ హైడ్రా పేరుతో తినుడు, దాని పేరుతో తినుడు, ఈ మేడం కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందంటారా మంత్రులు గానీ ముఖ్యమంత్రులు? లేదు నాయన, చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళు. ఏం జరు వాళ్ళు ఫాతిమా గిత్తిమా కాలేజ్ అని టచ్ కూడా చేయరు. చాలా ధర్మపరులు ఆయన. కాన్సంట్రేషన్ మొత్తం ఫాతిమా కాలేజ్ మీదనే. మళ్ళీ లేకపోతే దాన్ని చూసిన వాడన్నా 5 స్టార్ హోటల్లో ఉంటుంది ఫాతిమా. పేదోళ్ళకి చదువు చెప్తారా వీళ్ళు? 5 స్టార్ లాగా కట్టి ఎవ్వరు డబ్బులు అవి నీకు అంటే. ఇప్పుడు అదే పాపం ఒక ఆయన దాంట్లో కమెంట్ పాస్ చేసిండు, ఓహో ధర్మబద్ధంగా చెరువులను ఆక్యుపై చేసేసి మనం కూడా చెరువులు ఆక్యుపై చేసేసి బీదవాళ్ళందరికీ ఇండ్లు కట్టేసి, బీదోళ్ళకు చెరువులు ఆక్యుపై చేసి ఇండ్లు కట్టినాం కాబట్టి ఫాతిమా కాలేజ్ లాగా మనం కూడా ఎవరు టచ్ చేయడు. ఎందుకు మేడం ఎంఐఎం పేరు కానీ ఓవైసీ బ్రదర్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చిన శివంగి లెక్క వాళ్ళ పేర్లు చెప్తేనే ఇంత ఊగిపోతున్నారు? ఎందుకు అంత ఆవేశం? ఓ పని చేయి, అంటే చిట్టికేసిండు కదా ఆడ పోయి నిలబడి నీ సంగతి ఏదో తెలుస్తుంది అప్పుడు నీకు. అప్పుడు నువ్వు కూడా వచ్చి నా పక్కన ఇట్లా కూర్చుంటావు, అక్క ఇంత మంచి మాట అన్నావు అక్క, నువ్వు అంటే చిట్కేస్తాడక్క, ఎప్పుడు చంపుతాడో తెలియదు అక్క అంటావు. నువ్వు హ్యాపీగా ఇడ కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు. పొలంపా తలాప్ కట్ట డబీర్పూరా పొలంపా ఎట్లుంటుందో తెలుస్తుంది. నువ్వు ఎంట కూడా రావు, అంత దూరం నుంచే పరిగెత్తి పోతావు. నువ్వు ఏం చేస్తారు మేడం? అంటే నువ్వు వచ్చి నువ్వు చూసినావు ఆ రోజు కూడా ఉంటారు 100 మంది మీద పడడానికి, చంపడానికి వస్తారు. ఇప్పటికి గల్లీలలో మర్డర్లు జరుగుతాయి. చూడిపో, ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రాదు, ఇన్ఫర్మేషన్. పోలీస్ స్టేషన్ FIR రాయించుకోరు. ఎన్ని కాల్స్, రోజుకి ఎన్ని ఫోన్లు, ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళు సాల్వ్ చేయలే. ఏది గడ్డి అన్నారం మలకపేటలో చాలా బాగా పెట్టినారు పాప మా హిందూ ఫ్యామిలీ. ఇది బెదిరించి పెడుతున్నారంట రోజు ఖాళీలు చేయమని. అక్కడి నుంచి 9 కాపురాలలో ఎవ్వడు ఖాళీ చేసినా అది బలాలని ఎత్తి మీదకే గూండాలు కొట్టినారు. ఏదయ్యా ఎక్కడ వేసినారా వాడిని? జైల్లో. నేను కూడా పోయి కొట్లాడినా. ఇప్పటిదాకా జైలు వేసినారా? వీళ్ళకి దొరకరు. ఎంఐఎం అనగానే వీళ్ళకి దొరకరు. ఆడపరారు ఈడుపరారు. అంటే ఓల్డ్ సిటీలో ఓవైసీ రాజ్యాంగమే నడుస్తుందా ఎట్లా? వాళ్ళు అనుకున్నదే వేదం. మరి 50 ఏళ్ల నుంచి ఎవరిది నడుస్తుందో మరి. ఈరోజు కొత్తగా అడుగుతున్నాను నన్ను, వాడిదే నడుస్తుంది అక్కడ.